భారతదేశ ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాటలు చెప్పేవాడు కాదు, చేతల్లో చూపించేవాడు అని చెప్పేసి మరోసారి కనిపించింది. ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించమని. కొంతమంది ప్రశ్నించారు, మీ కాన్వాయ్లో తగ్గించారా, మీకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించుకున్నారా, మీ వాహనాల్లో సగం వాటిని తీసేశారా, మీరు విదేశీ వస్తువులను తీసుకోవడం ఆపేశారా అని ఆయనే క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. నాకున్నటువంటి కాన్వాయ్లో సగం కాన్వాయ్ని నేను తీసేస్తా ఉన్నాను, నాకున్నటువంటి సెక్యూరిటీలో సగం సెక్యూరిటీ నేను తీసేస్తా ఉన్నాను, నా దేశంలో తయారైనటువంటి ఎలక్ట్రిక్ వాహనాలను వాడే ప్రయత్నం చేస్తా ఉన్నాను, నా కాన్వాయ్ మొత్తం కూడా వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఎవరైతే విమర్శలు గుప్పిస్తా ఉన్నారో వాళ్ళందరికీ పేట్ మని సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా నెటిజన్లు కొంతమంది విమర్శలు గుప్పించినారు. నెటిజన్లు అంటే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కేవలం ప్రజలకే కాకుండా పాలకులు కూడా ఈ పొదుపు సూత్రం వర్తిస్తుందని నిరూపించేలా తన భద్రతా కాన్వాయ్ విషయంలో ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఏకంగా సగానికి సగం 50% తగ్గించేశారు. అంతేకాకుండా కాన్వాయ్లో ఇంధన ఆధారిత వాహనాలను బదులుగా పర్యావరణ ఈవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను వాడడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి ఈ ఆదేశాలు తక్షణం ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అలాగే భద్రతా ప్రోటోకాల్ మరియు రక్షణ వలయానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించి విమర్శకులను సానుకూలంగా తీసుకొని దేశ ప్రధాన స్థాయి వ్యక్తి తన భద్రతా వలయాన్ని సైతం తగ్గించుకున్నారంటూ ఇంధన పొదుపు దిశగా ముందడుగు వేయడం ఈ రోజున గమనార్హం అనమాట. మరోవైపు కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా అలాగే కొంతమంది జడ్జిలు కూడా ఇదే దారిలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. డీజిల్ పెట్రోల్ వాహకాన్ని తగ్గించండి, చిన్న దూరాలు వెళ్ళడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోండి, వెహికల్స్ సొంత వెహికల్స్ని వీళ్ళంత వరకు వాడకాన్ని తగ్గించండి, రోడ్ల మీదకి అవసరం ఉంటే తప్ప కార్లు బైక్లు తీసుకురాకండి. ఇదంతా కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను మనం పటిష్టం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరు చేతులు కలిపితే అయ్యేది తప్ప ఒక నరేంద్ర మోడీ గారు అనుకుంటే కాదు అనే విషయాన్ని గమనించాలి.